Hi, welcome to the Indian Firebrand TV and also Firebrand TV. నేను రివ్యూస్ చెప్పకండి అని అన్నాను. డోంట్ టెల్ రివ్యూస్ ఇమీడియట్లీ. ఓకే. సినిమా రిలీజ్ అయిన ఒక 4, 5 డేస్ తర్వాత అప్పుడు బాధండి. సినిమా దరిద్రంగా ఉన్నా, బాగున్నా కూడా. దట్ ఈస్ వాట్ నేను ఒక మేజర్ డెసిషన్ తీసుకున్నాను. దాని గురించి సుప్రీం కోర్ట్ కూడా వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నాను యాక్చువల్‌గా. పర్మనెంట్‌గా ఇండియాలో మూవీ రివ్యూస్ బికాజ్ సోషల్ మీడియాలో అంతకుముందు లేదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఒక సినిమాని కిల్ చేయొద్దురా అని నేను అంటున్నాను. అంతకుముందు నేను కూడా ఒక కంపెనీకి పనిచేసేవాడిని. ఒక యూట్యూబర్ పెద్ద కంపెనీకి లవంగం డిజిటల్స్ అనుకుంటా. అటువంటి దానికి పెట్టి దే యూజ్డ్ టు పే మీ ఫర్ వీక్‌లో ఎవ్రీ వీక్ ఒక సినిమా రిలీజ్ అవుద్ది. నెలకు 4 సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి డబ్బింగ్ చెప్పనని చెప్పి అలా చెప్పి కొంతకాలం పోయిన తర్వాత దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అనిపించింది. రిలీజ్ అయిన మా పొద్దున్నే 8:15కి వెళ్ళిపోవడం ఐమాక్స్‌కి సినిమా చూసేసి ఇటు చెప్పాడు. వెంటనే పెట్టాడు. ఇట్ ఈస్ కిల్లింగ్ ద మూవీ. అప్పటి నుంచే మానేశాను. అది కొంతకాలం చెప్పి ఒక 20, 25 ఫిల్మ్స్ చెప్పిన తర్వాత వద్దనుకున్నాను యాక్చువల్‌గాను. సో, వాళ్ళు కూడా దే అండర్‌స్టూడ్. వాళ్ళు కొంతకాలం మళ్ళీ కంటిన్యూ చేసినట్టున్నారు. బట్ ఎనీవే వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్. సో, ఇప్పుడేంటంటే చెప్పొద్దని ఎందుకంటున్నానంటే దేర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ ఎఫెక్ట్ అయిపోతున్నాయన్నమాట. చాలా చాలా సినిమాలు. ఆ ట్రోల్స్ మీద నమ్మి ఇప్పుడు యూఎస్‌లో అంతకుముందు ఉండేది. వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయేవాళ్ళు. ఒక రోజు ముందు రిలీజ్ అవ్వడం వలన ఆ రివ్యూ ఇక్కడికొచ్చేసి ఇక్కడ సినిమా కూడా ఎఫెక్ట్ అయ్యేది. అక్కడ ఎలాగో కూడా $15, $20 ఖర్చు పెట్టి వెళ్ళాలంటే అక్కడ కొన్ని ఉండేయన్నమాట. ఈ వెబ్ మ్యాగజైన్స్. వీళ్ళు సుత్తిగాళ్ళు రాసింది ప్రకారంగా వాళ్ళు చూసేవారు. వీళ్ళెవరు రేటింగ్ ఇవ్వడానికి? వాడికేం తెలుసు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. నేను యాక్చువల్‌గా కాఫీ బార్ అప్పుడే అపోజ్ చేశానండి. దాని తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎవడికి ఆళ్ళే ఒక ఛానెల్ పెట్టేసుకొని ఇది భయ్యా, అది భయ్యా అని ఎవడో వాడు కారులో చెప్తా ఉంటాడు. ఆళ్ళని నేను చాలా సార్లు తిట్టాను యాక్చువల్‌గాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు రివ్యూస్ ఎందుకు చెప్పొద్దనంటే లెట్ ద మూవీ లివ్ లెట్ ద మూవీ వ్యూడ్ బై ద పబ్లిక్. వాళ్ళకు 3 రోజులు, 4 రోజులు చూసినప్పుడు అప్పుడు దెన్ యూ డూ ఇట్. ఈ 4, 5 రోజుల్లోనూ ఎక్కువ థియేటర్‌లో రిలీజ్ అవ్వడం వలన సినిమాకి ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. అంటే మోసం చేయమంటారు. మోసపోయేట్టు నువ్వెవడు చెప్పడానికి? నువ్వొచ్చి సినిమా తీ. రివ్యూ చెప్పి చెత్త 'పుష్పగాడు' ఈడికొచ్చి సినిమా తీరా. అక్కడుండి సినిమా తీ. ఒక్కరోజు చూడరు. ఇలాగే అంతకుముందు ఒకడు ప్రతిదాన్ని యాంటీగా చెప్పేవాడు. ఆ 'కత్తి మహేష్' అన్నవాడు. ఏమైంది అతను మరణం గురించి చెప్పట్లేదు. ఏమైంది అతను ఒక సినిమా తీసాడు 'పెసరట్టు' అని. ఒక రోజు చూడలేదు. థియేటర్‌లు కూడా ఎవడు ఇవ్వలేదు. నేను అతని యొక్క డౌన్‌ఫాల్ వేరేగా చెప్పట్లేదు. పెద్ద ఇంటెలిజెంట్‌గాను ఆ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకుని పెద్ద ఇది చేశాడు యాక్చువల్‌గాను. ఏం చేయగలిగాడు? తను సొంతంగా సినిమా తీశాడు. ఎవడ యాడ్ కలెక్షన్ అడుక్కుని 10 మందిని. ఈ యాడ్ ఒక రోజు కూడా ఆడలేదు. మరి ఇన్ని మాటలు చెప్పావు మరి? విత్ అస్ లాట్ లైక్ దట్. మేము ఆల్రెడీ 30, 40 ఏళ్ల నుంచి ప్రూవ్ అయ్యాం. డిఫరెంట్ సినిమాలు, న్యూ వేవ్ ఫిల్మ్‌లు తీసి యాక్చువల్‌గాను. తెలియని ఈ వెర్రి పుష్పాల కోసం చెప్తున్నాను. ఎవడో అంటాడు, "సార్ తమరు ఒకసారి సినిమా తీయండి సార్." నేను తీసేటప్పటికి నువ్వు పుట్టుండవు లేకపోతే నీకు ఇంకా అప్పటికి చెడ్డీలేసుకోవడం కూడా తెలిసి ఉండదు. అంచేత అర్థం చేసుకుంటారు. నా సినిమాలు చూడండి 'సంకీర్తన', 'కోకిల', 'కీచురాళ్ళు', 'ప్రియతమ', 'సర్వర్ సుందరగారు అబ్బాయి', 'టైమ్' ఇయన్నీ ఎవ్రి మూవీ ఈజ్ నాణ్యముత్యం. అండర్‌స్టాండ్? అహెడ్ ఆఫ్ టైమ్స్ ఫిల్మ్స్. కొంతమంది తెలియని వెర్రి పుష్పాల గాళ్ళకి చెప్తున్నాననమాట. అంచేత సినిమా తీసిన తర్వాత సినిమాని బతకనివ్వండి కొంతకాలం. ప్రొడ్యూసర్ బతకాలి, డిస్ట్రిబ్యూటర్ బతకాలి, థియేటర్ రెంట్ అడిగే వాళ్ళకి రెంట్ రావాలి. లేకపోతే ఈ మీడియోకర్ ఫిల్మ్స్, మిడిల్ ఆఫ్ ద రోడ్ ఫిల్మ్స్ ఏమవుతుందంటే వాళ్ళకి రెంట్ వచ్చే టైంకి కూడా రెంట్ కూడా రాదని చెప్పేసి థియేటర్‌లు ఇవ్వట్లేదు. అక్కడే ప్రాబ్లము. పెద్ద సినిమాలకి ఎంతకిస్తారు? స్టార్ ఉన్న సినిమాలకి వై దే గివ్? డెఫినిట్‌గా డ ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి, ఒక్కరోజు ఫుల్ అయితే 1 వీక్ రెంట్ వస్తుంది దానికి. వాళ్ళ థియేటర్ కేపబిలిటీస్‌ని బట్టి. వెదర్ ఇట్స్ ఎ మల్టీప్లెక్స్ ఆర్ సింగిల్ థియేటర్. ఇది యాక్చువల్‌గా జరిగేది. సో, ఆ ఒకరోజు కూడా ఫుల్ అవ్వదు. కొత్త సినిమాలు చెప్పేసి ఆర్టిస్టులు లేని సినిమా. ఆర్టిస్ట్ అంటే కొత్త వాళ్ళుగా ప్రయత్నించే సినిమా. ఆ విధంగానే 'బలగం' ఇట్ వాస్ మిస్టేకెన్ అండ్ రిలీజ్డ్ ఆన్ ద ఓటీటీ ఫస్ట్‌లో రిలీజ్ చేశారు. దాని తర్వాత థియేటర్‌లో రిలీజ్ చేశాడు. ముందుగానే మీరు డెసిషన్ తీసుకోకండి. అందుకనే నూన్ షో అని ఒకటి పెట్టండి. చిన్న సినిమాలు నూన్ షోకెళ్ళిన తర్వాత, అక్కడ ఆడిన తర్వాత ఓటీటీ పే మోర్. ఇప్పుడేంటి ఓటీటీకెళ్తున్నారు. కాడలేదంటున్నారు. ఓటీటీకెళ్ళినారు ఏం చేస్తారు? తక్కువ రేటుకి అయినా ఇవ్వాలి. తక్కువ రేటు కూడా కాదు. మీ సినిమా థియేటర్‌లో రిలీజ్ అయితే, ఆ సినిమా ఆడితే అప్పుడు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తారని. ఒకప్పుడు శాటిలైట్ ఇలాగే బ్లాక్‌మెయిల్ చేసేవారు. దానికి బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పాను. 'శంకర్' పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్న టైంలో 'యస్ మూవీస్' అని పెట్టాడు. అతనెవడో 'బాలాజీ' అన్నవాడు మంచి సబ్జెక్ట్ చేస్తే, చిన్న సినిమాలు కూడా మనం తీద్దాం.
మంచి కథాబలం ఉన్న సినిమాలు. నేను మరి పెద్ద సినిమాలకి అంకితం అయిపోయాను కాబట్టని 'ఎస్ మూవీస్‌లో' 'కాదల్' అనే సినిమా తీశాడు శంకర్. అది ముందుగానే సాటర్‌డే అమ్మేస్తే డబ్బులొస్తాయని జెప్పేసి సన్ టీవీని అడిగాడు. వాళ్ళే ఎక్కువ సినిమాలు కొంటున్నారు. మిగతా జయ టీవీ అంటే అప్పుడప్పుడు కొనేవారు అంతే. అది తర్వాత కొందాం. అదే చూద్దాం మీరు రిలీజ్ చేయండి. హిట్ అయితే కొందాం. ఏంటి అతను పెద్ద సినిమాలు ఆల్రెడీ అన్నీ వాళ్ళే కొన్నారు. ఎవరు శంకర్ సినిమాలు. బిజినెస్ అలా ఉంటది. నువ్వు చిన్న సినిమా తీస్తుంటే అది తర్వాత చూద్దాం. ఎందుకంటే చూడడం ఏంది ఇప్పుడొద్దు మాకు. హిట్ అయితే కొందామని. ఏదోకటి ఇవ్వండి అన్నాడు. ఇవ్వలేదు. తీరా సినిమా హిట్ అయిన తర్వాత ఇతను అడిగిన దానికంటే ఆ 10 రెట్లు ఎక్కువ ఇచ్చారు. ఆ రోజుల్లో 'కాదల్' సినిమాకి. అదే 'ప్రేమిస్తే' అని ఏదో ఉంటది. ఎవరెవరెవరో కొని ఎవరెవరో చేతిలో పడింది ఫైనల్‌గాను. ఆడెవడో జర్నలిస్ట్ అని ఒకటి చేసి మొత్తం ఆడు క్యాష్ చేసుకున్నాడు యాక్చువల్‌గాను. తీసిందొకరు, కొన్నదొకరు, డబ్బులు పెట్టిందొకడు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ యాక్చువల్‌గాను. అంచేత శాటిలైట్‌లోనే ఆ విధంగా ఉండేవారు. ప్రజల్లో హిట్ అయితే కొంటామని. ఇప్పుడు ఓటీటీ అంటున్నారు కాబట్టి ఫస్ట్ డూన్ షో కాన్సెప్ట్ ఉండేది. నేను ఇంటర్మీడియేట్‌లో ఉన్న టైంలో. ఒక 30, 40 ఇయర్స్ బ్యాక్. ఆ కాన్సెప్ట్ పట్టుకొస్తే ఒక షో. లెట్ ఇట్ గో ఫర్ 5, 6 షోస్. అప్పుడు 'అయితే' అనే సినిమా ఉంది. అప్పటికి ఇంత యూట్యూబ్‌లు ఏమి లేవు అసల. ఆ టైంలో అతను ఏదో డబ్బులు కట్టవలసి ఉండే మొత్తానికి సురేష్ బాబు రిలీజ్ చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆ స్టూడియోకి ఏదో డబ్బులు కట్టాలి ఆ రోజుల్లో. ఒక్క థియేటర్‌న రిలీజ్ చేస్తే బావుంటది అని అతను ఎవరో గుర్రం గంగరాజు ఎవరో అతను హి రిక్వెస్టెడ్. ఊపేసిందది. ఆ ఒక్క థియేటర్‌లోనే జనాలు ఆల్‌వేస్ కరెక్ట్. లైక్ బ్యాంక్స్‌లో పెడతారు కస్టమర్స్ ఆర్ గాడ్ అని. అలాగే సినిమా వాళ్ళకి ఆడియన్స్ ఆర్ గాడ్స్. డెఫినిట్‌గా గాడ్స్ ఏంటంటే నిజంగా బావుంటే ఆడుద్దది. నిజంగా జెన్యూన్‌గా సినిమా బావుంటే ఒక మౌత్ తీసుకుంటే 100 మౌత్స్ 100 పీపుల్‌కి ఆ 100 అలా మల్టిప్లై అయిపోతూ ఉంటారు ఆటం బాంబులాగా. అంచేత అప్పటి వరకు ఆడనివ్వండి. అంచేత తొట్టిరా కొడుకులు కొంతమందున్నారు. ఇంకా ఏమేమి చెప్పాలో తెలియక ఈ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి రివ్యూస్ చెప్పకూడదని దాన్ని మళ్ళా వేరే రూపంగా ఏదో విధంగా వాళ్ళకి నికృష్టపు జీవితాలు అన్నీని. ఏదో విధంగా బ్యాడ్ మాట్లాడాలి. ఏదో విధంగా ఎప్పుడు కూడా ఇంకొకటి దెబ్బతినేయాలి. ఆ రెస్పెక్ట్‌లోనే ఎంతోమంది పొలిటీషియన్స్‌కి ఎన్నో కోట్లు తినేస్తున్నారు. ఎన్నో బిజినెస్ చేసుకుంటున్నారు. వై ఆర్ యూ గోయింగ్ ఆఫ్టర్ బెట్టింగ్ పీపుల్ మీద ఆ బె ఆ బెట్టింగ్ ప్రమోట్ చేసేవాళ్ళు. ఎవడి డబ్బు ఆడిది. ఎవడి జీవనం వాడిది. నేను దాన్ని ఎందుకు అపోజ్ చేశానంటే దేర్ ఇస్ నథింగ్ రాంగ్. గుర్ర పందాలు ఆడుతుంటే వాళ్ళు అరికడుతున్నారా మీరు? కోడిపందాలకెళ్ళి ఆడతారు ఇక్కడ. మన స్పీకర్ కూడా డిప్యూటీ స్పీకర్ కూడా ఎళ్తాడు అక్కడికి. అది 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 అరికట్టరాదు? పేకాట అరికట్టారా? సో, అంచేత పోయి బెట్టింగ్ యాపులోళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు. ఏటికి దూలుంటే ఆడు కడతాడు. నువ్వు కొనమన్నావు కాబట్టి నేను కొన్నానంటే ఎవడు కొనమన్నాడు నిన్ను? ఆడెవడు కొనమన్నాడు? కొనేస్తావా? ఆడు గంగలో దూకమంటే దూకుతావా? అంచేత బిజినెస్‌లోని డెమోక్రటిక్ కంట్రీలో ఇవన్నీ తప్పు కాదని నాకనిపించింది కాబట్టి చెప్పాను యాక్చువల్‌గాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ అందుకనే సినిమా అనేది వ్యాపారస్తుడి బిజినెస్. దానికి మీరు ట్రోల్ చేసి పాడు చేస్తారు తప్పితే ఇచ్చేయట్లేదు. ఆ విధంగా మీరు ప్రాడక్ట్‌లు చేయండి. పలానా హోటల్‌లో రూ. 200 తీసుకున్నాడు జోసి అక్కడ ఎందుకెళ్తారని అయ్యానండి? అయి అనరు. ఓన్లీ సినిమా వచ్చేటప్పటికి వేళాకోళం అనమాట. వచ్చే ముందే వాడికి సినిమా ఛానలోడికి సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉండదు. సినిమాలు చూసి తొట్టునా కొడుకు తప్పితే ఆడికి ఏమి ఉండదు. అయినా కూడా ఆడేది చెప్పుకుంటూ ఉంటాడు వ్యూస్ గురించి. ఇప్పుడు ఎవరు ఏమంటలేదు. ధైర్యం బాగా పెరిగిపోయింది. ఎవడో 4 పీకుంటే ఫస్ట్‌లోనే ఇది కంట్రోల్ అయిపోయాను. అలా 10 మందిని విపరీతంగా గొడ్లెప్పి పీకేస్తే ఇప్పుడు ఇది ఇంతవరకు వచ్చుండేది కాదు. డు నాట్ ట్రోల్, డు నాట్ టెల్ ద రివ్యూస్. ట్రోల్ తర్వాత చేసుకోండి. వాడికి దమ్ముంటే వాడు కొడతాడొచ్చి. లేకపోతే నువ్వు భరించు గాని. నేనేమంటానంటే సినిమాకి లైఫ్ ఇవ్వండి. బతకనివ్వండి సినిమాని. దేవుని దయ వల్లో సినిమా ఫీల్డ్ దయ వల్లో సుభిక్షంగా ఉన్న ఇండస్ట్రీ ఏది ఇండియాలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. దాన్ని మనోళ్ళు ఏదో విధంగా దెబ్బ కొట్టేయడానికి చూస్తూ ఉంటారు. సో, ఈ చిన్న వీడియో చేయడం గల కారణం ఏంటంటే ఐ వాంట్ టు వార్న్ దెమ్. డు నాట్ ట్రోల్ ఆర్ టెల్ రివ్యూస్ ఇమ్మీడియేట్‌లీ. ఒక 4, 5 రోజులు టైం ఇవ్వండి. దాని తర్వాత అసలు రివ్యూలే చెప్పకూడదని ఎవడన్నా అలా పెడతా అని చెప్పేస్తే అది కరెక్ట్ కాదు. డెమోక్రసీలో రివ్యూ చెప్పకూడదు. పలానా మనిషి గురించి చెప్పకూడదు అని చెప్పకూడదు. సుప్రీం కోర్ట్ కూడా డీసెంట్‌గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద వాళ్ళ నొక్కి ఒక్కానించి ఇట్ హాస్ గివెన్ ఏ గ్రీన్ సిగ్నల్ వన్స్ అగైన్. అటువంటి సందర్భంలో రివ్యూ ఎందుకు చెప్పకూడదంటే వ్యాపారాత్మకంగా దెబ్బతింటున్నారు కాబట్టి ప్లీజ్ టెల్ రివ్యూస్. గివ్ 4 డేస్ టైమ్. దిస్ ఇస్ వాట్ మై రిక్వెస్ట్ అండ్ రిక్విజిషన్ టు ఆల్ ది పీపుల్. సెన్సిబుల్‌గా ఉన్న ఎవడన్నా చేయాలి. ప్రొడ్యూసర్ ఉన్న ప్రొడక్షన్ కంపెనీ నాశనం అయిపోతే ఇంక సినిమాలు ఏమొస్తాయి? దట్ ఈస్ మై ఒపీనియన్. All film lovers, here comes
Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kichurallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.